హాయ్ వీవర్స్, ఈరోజు కొండవీడి కోటకు వచ్చాము. చూడండి, ఇటువంటి నడకదారి అందరము మనము ప్రతి ఒక్కటి కొత్తగా చేయాలని నా ప్రయత్నము. అది మీకోసం చేసి చూపిస్తున్నాను. 3:30 అయింది. ఆల్రెడీ నేను కోటప్పకొండ పైకి కొండకు నడుచుకొని వెళ్ళాను. ఆ వీడియో కూడా పెడతాను. ఈ వీడియో చూడండి. ఇక్కడ కొండవీడి రాజులే కాకుండా ముస్లిం రాజులు కూడా ఇక్కడ పరిపాలించి ఉన్నారు. ఇక్కడ చూడండి, మసీదు ఉన్నది. ఇదే కోటప్పకొండ ఎంట్రన్స్ అండి. ఇది కొండవీటి కోట ఎంట్రన్స్. ఆల్రెడీ కోటప్పకొండకు పోయి వచ్చి పద్దెనుకలు అదే చెప్తున్నట్టున్నాను. కొండవీటి కోటకు అడుగుపెట్టిన మొట్టమొదటి పీలేరు వాసి కొండవీటి విజయ్. చూడండి, ఇక్కడున్న పురాతనమైన రాళ్ళు, తర్వాత ధ్వజస్తంభాలు, ఇక్కడున్న ప్రతి ఒక్కటి మనకు ఆనాటి అనుభూతులుగా మనం చూడగలుగుతున్నాము. కొండవీడి కోట చాలా ఎత్తైన ప్రదేశము. అక్కడ ఎక్కాలని నాకు చాలా చాలా ఉత్సాహంగా ఉంది. అందుకే వెళ్తున్నాను. మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. చూడండి, ఇన్ని రాళ్ల మధ్యలో పాములు ఉండొచ్చు, ఏవైనా జంతువులు ఉండొచ్చు, అయినా ధైర్యంగా ముందుకు సాగుతున్నాను. ఇక్కడ చూడండి, మంచి వ్యూ పాయింట్ అండి ఇది. చూడండి ఎంత బాగుందో. ఇంతవరకు నేను ఎన్ని మెటికలు ఎక్కానో ఇక్కడ నుండి చూడొచ్చు మీరు. ఊరికే జస్ట్ అట్లా అని అనుకుంటున్నారు. చాలా కష్టం అండి నిజంగానే. ఎంతో ధైర్యంతో ముందుకు సాగాను. నాకు ఒక బ్యాగు, ఒక వాటర్ బాటిల్ మాత్రమే నాతో క్యారీ చేసుకున్నాను. చూడండి, ఈటిండి అక్కడి నుండి జస్ట్ అక్కడి నుండి నడుచుకుంటూ వచ్చాను. ఫస్ట్ వీడియో అక్కడి నుండి స్టార్ట్ చేసుకున్నాను. మీకు కొద్దిగా షార్ట్గా చేయాలని ఆ విధంగా చూపించాను. అయితే ఇన్ని మెటికలు ఎక్కి ఇంకా ఉన్నాయండి. చాలా మెటికలు ఉన్నాయి. చాలా మెటికలు ఎక్కి ముందుకు సాగుతున్నాను. చాలా కష్టంగా అనిపించింది, కానీ 28 మినిట్స్లోనే పైకి ఎక్కేసాను. తర్వాత చూడండి, ఆ వ్యూ పాయింట్ నుండి మీకు చూపించాను ఇందాకనే. అది కొండవీడి కోట రాజులు అక్కడ పరిపాలించే, అక్కడి నుండి శత్రువులను ఎదుర్కొన్న ప్రదేశాలు ఇవన్నీ. ఇప్పుడైతే చెట్లన్నీ మలిసిపోయి అక్కడంతా చాలా ఇదిగా ఉంది. కానీ ఒకప్పుడు సైనికులు, రాజులు, మంత్రులు వీరందరూ తిరిగిన చోటు ఇది. ఇక్కడ దేవాలయం ఉంది అటువైపు. ఇక్కడ నుండి ప్రతి గుహలో ఏమొస్తాయో తెలియదు, ఎలా ఉంటాయో తెలియదు. ఎప్పుడో రోజు వెళ్తూ ఉంటారు అంతేగాని ఇక్కడ కంటిన్యూగా వెళ్ళేవాళ్ళు కాదు. అయినా నా ప్రయత్నం నేను ధైర్యంగా ముందుకు సాగుతున్నాను. నా ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఒకప్పుడు బాగా తిరిగిన ప్రదేశమైనా ఇప్పుడు అడవిగా మారిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఎవరు లేని దానివల్ల ఇక్కడ చెట్లన్నీ బాగా ఎదిగిపోయినాయి. ఈ ప్రదేశాన్నంతా మీకు చూపించాలని నా ప్రయత్నం. ఎందుకంటే మనము పుస్తకాల్లో చదువుతూ ఉంటాం, కొండవీటి రాజులు పరిపాలించిన మన పురాతనమైన తవ్వకాలు అంటూ పాత విషయాలన్నీ మనము అప్పుడప్పుడు నెమరేసుకుంటూ ఉంటాము. ఇక్కడ నుండి చూడు, ఇట్లా ఎత్తైన ప్రదేశం అండి ఇది. చాలా ఎత్తైన ప్రదేశం. హలో, కొండవీడి కోటని అధిరోహించిన ఒక పీలేరు కుర్రోడు. చూడండి, నేను వచ్చిన రూట్ ఎలా ఉందంటే చూస్తారా? చూడండి ఒకసారి. ఇట్లా వచ్చాను, నిటారుగా ఉంది. ఉండదు కదా, ఉండదా? ఇంకా నిటారుగా ఉంది పైన. మా వ్యూవర్స్ కోసం ఓ చిన్న ప్రయత్నం. అంతేకాదు, నాకు ట్రెక్కింగ్ అంటే ఇష్టం, అంతే మెయిన్.
అలా అని రిస్క్ ఎక్కువ చేయను. నా వల్ల అయితే ఖచ్చితంగా చేస్తాను. నా వల్ల కాదంటే వదిలేస్తాను. రిస్క్ ఎక్కువ చేయను. ఓకే, ఇక్కడ కోట మళ్ళీ ఇంకా అక్కడ ఉందంట. ఫస్ట్ దీన్ని మనం తాకొద్దామనేసి గట్టి ప్రయత్నం చేశాను. ఓకే, మళ్ళీ కలుద్దాం. బాయ్. ఒక పక్క కష్టంగా ఉంది, కాళ్ళ నొప్పులు ఎక్కువ అయినాయి. అయినా పర్వాలేదు, పైకి ఎక్కుతున్నాను. ఇదిగో కోట వారింటి వస్తున్నాను. తొందరలో గమ్యస్థానాన్ని చేరుకోవడానికి దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్కడో పురాతనమైన శిథిలాలు, పురాతనమైన వావ్, గాలి ఏం చల్లగా వస్తుంది. వావ్ వావ్, చాలా సూపర్గా ఉంది వ్యూ. ఎంత బాగుందండి. కొండలు, ఇదండి రాజు ఇక్కడి నుండి చూసి మన శత్రువులు ఎక్కడొస్తున్నారని తెలుసుకోవడానికి భటులు అందరూ ఇక్కడ నివసించిన ప్రదేశం. ఇక్కడ మండపంలాగా ఒకటి ఉంది చూడండి. చాలా మంచి వ్యూ అండి ఇది. భలే గాలి వస్తుంది అసలు. అంత కష్టంగా పైకి ఎక్కొచ్చాను. ఒక్క నిమిషంలోనే ఈ వ్యూ చూస్తానే నాకు ఆ కష్టం అంతా మర్చిపోయాను నేను. అంత బాగుంది ఇక్కడ నిజంగానే. ఈ చల్లగాలికి నేను చాలా 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 నాకు ఇట్లాంటివన్నీ అంటే చాలా ఇష్టం నాకు నిజంగానే. మీరు కూడా ఇలాంటివన్నీ అనుభవించాలని కోరుకుంటున్నాను. రండి, ఇలాంటివన్నీ చూడండి. ఏం ప్రయత్నిస్తే ఇదేం పెద్ద కష్టం కాదు, ప్రయత్నించాలంతే. చూడండి ఈ మండపము, ఇక్కడ అంతా ముందు నివసించిన ప్రదేశమే. చూడండి ఎంత బాగుందో. ఇంత కష్టంగా ఎలా కట్టారా అనిపిస్తుందండి నాకైతే నిజంగానే. ఈ చిన్న కోటలో పైకెక్కి చూద్దాం ఎలా ఉంది అనేది. చూడండి ఎంత బాగుంది ఇక్కడ. ఇదంతా ఒకప్పుడు బాగున్న ప్రదేశం అండి. ఇప్పుడైతే శిథిలం అయిపోయింది కాబట్టి ఇలా కనపడుతుంది. కానీ ఇక్కడ ఫిరింగులు పెట్టి ఇక్కడంతా అప్పుడు చూడండి ఫిరింగులు పెట్టడానికి ఇట్లా ప్లేసులన్నీ చేస్తారు. బాంబు పెట్టి ఫిరింగులు చూశారు కదా, ఐడియా ఉంది కదా మీకు అందరికీ. ఇలాంటివన్నీ ఇట్లా తాను పెట్టి చూసి బాంబులు పేల్చేవాళ్ళు. చూడండి ఇక్కడ నేను ఇంతకుముందు వచ్చిన దారి ఇటువైపే. ఇక్కడ చూడండి, ఇది ఒకప్పుడు గుడి అండి. ఇది నేను కిందికి వచ్చాను ఇప్పుడు. ఇక్కడ ఎవరో బాయ్స్ ఉన్నారు, వీళ్ళు పరిచయం అయినారు నాకు. నేను ఒక్కడే వస్తున్నాను అప్పటి నుండి. వీళ్ళు ఇప్పుడే ఏమో వచ్చినట్టున్నారు. ఇక్కడ లోకల్గా తిరిగే వాళ్ళంట, ఎప్పుడో రోజు వస్తూ ఉంటామన్నా అంటున్నారు. ఇక్కడ చాలా అడవి మార్గము. ఈ అడవి మార్గంలో పోవడం అనేది చాలా కష్టము. అందుకే నేను ఒకడే వస్తే బాగుండదని ఇద్దరము కలిసి వచ్చామని వాళ్ళిద్దరూ అంటుంటే నేనేమనుకోవాలో అర్థం కావట్లేదు. నేను ఒక్కడే వచ్చాను, అయినా పర్వాలేదు, నా ధైర్యమే నాకు ముందుకు సాగేలా అనుకున్నాను, వచ్చాను. దారిలో వీళ్ళిద్దరూ కలిశారు, వీళ్ళిద్దరితో పాటు నేను వస్తున్నాను. చాలా చాలా చిన్న చిన్న సిల్లీ విషయాలన్నీ మాట్లాడుకుంటూ ముందుకు సాగుతున్నాము. చూస్తే చాలా గుమిగా ఉంది అడవి. ఇక్కడ కొండల మధ్యలో ఈ చిన్న వ్యూ పాయింట్ చాలా బాగుంది. చూడండి ఎంత అనేది. ఒకప్పుడు ఇక్కడ మనుషులు ఉన్నారు అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. మన జంతువులు నివసిస్తున్న ప్రదేశంలాగా అనిపిస్తుంది. కానీ ఒకప్పుడు ఇక్కడ మనుషులు ఉన్నారంటేనే అసలు నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అప్పుడు ఎలా ఉన్నారా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు కొత్తగా ఇవన్నీ ఈ పక్కంతా రెడీ చేశారు. మధ్యలో ఇది ప్లేస్ అండి. కొండవీటి రాజులు ఈ పక్క పరిపాలించిన విషయాలన్నీ మీకు ఈ స్టాచ్యూ ద్వారా తెలియజేస్తున్నాము. ఇక్కడంతా చాలా బాగుంది. ఇది రోడ్డు మార్గం అండి. రోడ్డు మార్గం అంటే నేను వచ్చిన దారి కాలినడక, అటువైపు రోడ్డు మార్గం ఉంది. ఆ వైపు నుండి వస్తే ఈ పక్క అంతా రెడీ చేశారు పైన. ఇదంతా కోటలో మధ్యలో అన్నమాట. ఇది అక్కడక్కడ శిథిలమైంది కాబట్టి మనకు పూర్తిగా కనపడదండి. అక్కడక్కడ కోట ఆనవాళ్ళు ఉండేదానివల్ల అక్కడంతా కొద్దిగా నీట్గా రెడీ చేశారు. ఇక్కడ చూడండి చాలా బాగున్నాయి. నేను ఈ సెల్ఫీ వీడియో ద్వారా నేనేం తెలియజేస్తున్నానంటే, అందరూ సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఇలాంటి ప్లేసులు విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి చాలామంది ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు, టూర్ లాగా వచ్చిన వాళ్ళు,
తర్వాత అయితే ఫ్యామిలీతో అందరూ వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇక్కడ చూడండి వ్యూ పాయింట్. ఇందాక నేను కింద నుండి చూపించాను కదా ఇక్కడంతా ఎలా ఉందనేసి. ఈ వ్యూ పాయింట్ చూడండి, స్టాచ్యూ దగ్గర కానీ అటువైపు కానీ. తర్వాత అటువైపు రాణిమహల్. ఇది రాణిమహల్ అండి. ఒకప్పుడు రాణిమహల్ ఇక్కడ నివసించేవారంట. ఇక్కడ చూడండి చాలా బాగుంది. ఇక్కడ వ్యూ పాయింట్ ఉండదు. ఇక్కడ కూడా కొంచెం పైకెక్కి మీకు చూపిస్తాను. ఇక్కడంతా శిథిలమైపోయింది కదా, చాలా శిథిలమైపోయింది. చూడండి వ్యూ పాయింట్, రాణిమహల్ నుండి వ్యూ పాయింట్. మనం ఇందాక రాజు మహల్ కూడా ఎక్కడుందో ఇంతకుముందు చూపిస్తాను చూడండి. నేను ఇంతకుముందు అక్కడి నుండి చూసాం కదా, అది వ్యూ పాయింట్ చూపిస్తాను అక్కడ. ఓకే బా చల్లగాలి సూపర్గా ఉందండి ఇక్కడ. అదో రాజు మహల్. అక్కడి నుండి నేను ఇందాక ఆ కొండ నుండి ఈ కొండకు వచ్చాను. అంత ఈజీ ఏం కాదు.